నా పేరు దయాకర్ రెడ్డి. మా ఊరు నారాయణపురం, ఎల్లాడిపేట మండలం, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. నేను దాదాపు 10 ఎకరాలలో వరి సాగు చేశాను ఈ ఖరీఫ్ సీజన్కి వచ్చి. అందులో వివిధ రకాలైనటువంటి వంగడాలను వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దొడ్డు రకాలైనటువంటి రాశి వారి రత్న నేను ఒక 2 ఎకరాలు సాగు చేశాను. ఈ 2 ఎకరాలు కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరే చూడండి, ఈ పంటను మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క పాదుకొచ్చి 2 మాత్రమే చేసినప్పటికీ మనకు ఆల్మోస్ట్ ఒక 10-15 పిలకల వరకు వచ్చాయి. కానీ ఇంకొంచెం మంచిగా చేస్తే ఇంకా 20-25 పిలకలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 2 ఎకరాలలో కూడా నేను 30 క్వింటాల వరకు ధాన్యం అనేది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరే చూడండి, ఎకరానికి 30 క్వింటాల పైన దిగుబడి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొత్తానికి 2 ఎకరాలు కలిపి 60 క్వింటాల పైన ధాన్యం అనేది వస్తుందని నేను అంచనా వేస్తున్నాను. మీరే గమనించండి, ఒక్కొక్క కంకికి 300 పైన విత్తనాలు అనేటువంటివి ఉన్నాయి, గింజలు. ఈ పంటను ఖరీఫ్, రబీ 2 సీజన్లలో కూడా వేయవచ్చు అని చెప్పేసి మార్కెటింగ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను ఖరీఫ్ సీజన్లో వేశాను. ఈసారి రబీ సీజన్లో కూడా ఇంకొక 5 ఎకరాలు ఈ వరి సాగు చేద్దామని చెప్పి భావిస్తున్నాను. నాతో పాటు ఇంకా వేరే రైతులు కూడా నమ్మి వేస్తే చాలా బాగుంటుంది. పక్క రైతులు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ క్రాప్ గురించి అడిగారు. నేను వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో రాశి కంపెనీలో పనిచేస్తున్నారు, ఆ శ్రీకాంత్ పర్సన్ వల్ల నేను ఈ విత్తనాన్ని ఎంచుకొని ఈ సాగు చేయడం అనేది జరిగింది. మనకు ఏదైనా సస్యరక్షణ సంబంధించి ఎలాంటిది ఉన్నా కానీ శ్రీకాంత్ చాలా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. బేసికల్గా నేను ఒక సివిల్ ఇంజనీర్ని. నేను ఒక 15 ఇయర్స్ హైదరాబాద్లోనే వర్క్ చేశాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం నేను అగ్రికల్చర్ స్టార్ట్ చేసి. సో శ్రీకాంత్ వచ్చి నాకు చాలా బాగా హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే దీనికి మందులు కూడా ఎక్కువ పెద్ద వాడింది ఏం లేదు. కాకపోతే మెలకువలు ఏ రకంగా కలుపు తీయడం కానీ, లేదు ఎన్ని పాదులు చూసుకోవడం కానీ, కలుపు తీయడం కానీ, సస్యరక్షణ మెయింటెనెన్స్ కానీ, దాని పరంగా చాలా హెల్ప్ చేయడం జరిగింది. నేను